హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. కొత్వాల్గూడలోని 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ క్రషర్లను నడుపుతుందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల నడుమ కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఇప్పటికే 15 స్టోన్ క్రషర్లకు జరిమానాలు కూడా విధించినట్లు తెలుస్తుంది. హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. కొత్వాల్గూడలోని 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ప్రాంతంలోనైతే ఈ స్టోన్ క్రషింగ్కి సంబంధించి పలుమార్లు ఇటు వాతావరణ శాఖ అధికారులకు కావచ్చు, అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కంప్లైంట్లు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీన్ని పరిశీలించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే గతంలో కూడా ఈ విషయానికి సంబంధించి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ స్టోన్ క్రషింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా అడగడం కావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అంటూ కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మాట వినకుండా వారి దోవలో వాళ్ళే వెళ్ళిపోవడం అనేది జరిగినట్లుగానైతే ఈ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ మేరకు హైడ్రాను రంగంలోకి దింపాలని ఆలోచించిన అధికారులు వెంటనే హైడ్రా అధికారులకైతే కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో కంప్లైంట్లు అందుకున్న హైడ్రా అధికారులు అయితే దాదాపుగా 6 చోట్లనైతే ఈ యొక్క దాడులు అనేటివి నిర్వహించడం, అంతేకాకుండా స్టోన్ క్రషింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సీజ్ చేయడంతో పాటు ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ అదేవిధంగా ఈ స్టోన్ క్రషింగ్కి పాల్పడుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఈ స్టోన్ క్రషింగ్ వల్ల దుమ్ముధూళి రావడంతో పాటు భారీ పేలుళ్లకు సంబంధించి శబ్ద కాలుష్యం కూడా జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అక్కడికి వెళ్ళిన హైడ్రా అధికారులు కూడా గతంలోనే దీనికి సంబంధించి ఏవైతే కంప్లైంట్లు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వారి యొక్క సిబ్బందిని అక్కడికి పంపించడం, పూర్తిగా పరిశీలించడం, కొద్ది రోజులు దాన్ని వాచ్ చేసిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న ఫుల్ డీటెయిల్స్ను కూడా హైడ్రా సేకరించడం అయితే జరిగింది. అయితే అంతేకాకుండా వీళ్ళకు ఎక్కడెక్కడ నుండి పర్మిషన్స్ ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీయడం అయితే జరిగింది. అయితే అందులోకి భాగంగా వీళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కేవలం మేనేజ్ చేస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా గమనించిన హైడ్రా అయితే రంగంలోకి దిగడంతో పాటు 6 చోట్ల ఈ యొక్క ఆపరేషన్స్ అయితే నిర్వహించడం, వెంటనే ఆ యొక్క కంపెనీకి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్టు చేసే ప్రయత్నంగానైతే వెళ్ళడం. ఇందులో భాగంగానే ఇప్పటికే పరమేష్ సింగ్ స్టార్ట్ చేసిన ఈ క్రషింగ్ మిషన్ని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అంతేకాకుండా శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్, అలాగే పృథ్వీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మరికొన్ని కంపెనీస్కి సంబంధించిన ఈ యొక్క క్రషింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ పనిచేసే వారికి కూడా వారు చేస్తున్న పనికి సంబంధించి ఏ విధంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు, అంతేకాకుండా వాళ్ళతో ఏ అంశాలపైన వాళ్ళు మాట్లాడారు అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు తెలియకుండా పని చేసినప్పటికీ కూడా ఒకవేళ చట్టరీత్యా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళపైన కూడా కేసులు నమోదవుతాయంటూ కూడా హైడ్రా వాళ్లకు విపులంగా చెప్పిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే రీతిలో ఇంకెవరైనా కానీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా హైడ్రా ముందుంటుంది. డెఫినెట్గా ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలోనే కాదు, ఇటు ఏదైతే ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కూడా
ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లలో కూడా వాటర్ బోర్డ్ కావచ్చు, మిగతా అధికారులకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్స్ ఏదైతే చేయాలి, ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్క్కు సంబంధించి కూడా డెఫినెట్గా తాము ముందుంటామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే మైనింగ్ జరుగుతుందో అది కూడా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ మైనింగ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలకు డెఫినెట్గా హైడ్రా వెళ్తుంది. అక్కడ ఏదైతే అవినీతి జరుగుతుందో దాన్ని ఆపే ప్రయత్నం హైడ్రా తప్పకుండా చేస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఏరియాకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ క్రషింగ్ మిషన్లను సీజ్ చేయడంతో పాటు ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేసే స్థితిలోనైతే అధికారులు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి పర్మిషన్స్ లేకుండా చేసే పనులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఈ యొక్క మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరి అండ చూసుకొని ఇంత ధీమాగా వీళ్ళు ఈ యొక్క పనులు చేపడుతున్నారు అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగడంతో పాటు వారిపైన కూడా చర్యలు అంటే వీళ్ళకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళపైన కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చిన స్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.